వాయించే ముందు వరాలు ఇవ్వడం నాకు అలవాటు. ఈసారి ముగ్గురు రండి. కబడ్డీ ఆడతాడా? ఏదేదో ఆడుతుండు. రూల్స్ తెలియదు, ఏం తెలియదు. అసలు కబడ్డీ కాదు. కబడ్డీ 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 సార్ చెప్పండి సార్. కబడ్డీ 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 అన్నా లేకుంటానా కబడ్డీ కబడ్డీ అనేది కబడ్డీ ఆట రాత్రి నేను అవుట్ సార్. నేను అవుట్ సార్. ఆడుకోరు మీరే ఆడుకోరు. కాకి తొక్కుందని కదా రెచ్చిపోతున్నావు. మేము అందుకే లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ మామూలుగా ఉండదు. ఈ కాకి చొక్క ఉందే నన్ను కంట్రోల్ చేయడానికి. అది తీస్తే ఇంకోలా ఉంటది. ఇప్పుడు చెప్పండి రా, చొక్కా ఉంచి కొట్టనా తీసి కొట్టనా? ఏంటి? ఉంచితేనే ఎలా కొట్టాడు, తీస్తే ఎలా కొడతాడు? మీరు ఇటు వస్తే కూత, నేను అటు వస్తే కోత. కోతకి మీరు వస్తారా, కోతకి నేను రానా? మన అక్కడ ఏదో దొరికిపోతున్నాడన్నా. అన్నీ రమ్మని కూతకు చిచ్చును. దమ్ముంటే ఈ కోర్టుకు రారా, అదే కోతకు రావా? కబడ్డీ 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 సీను సిద్ధప్ప సీను సీను సిద్ధప్ప సీను సీను సిద్ధప్ప సీను 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 సిద్ధప్ప సీను 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 అంట సిద్ధప్ప సీను. ఏంట్రా మేడం ఇందాక తగ్గుకేసుకున్నాను, అంత దూలెక్కేసిందా? అంత దూలెక్కిందా? యాదవ్ ఇమిటేషన్. పోలీస్ అంటే పెద్ద హీరో అనుకున్నావురా? మేము ఊళ్ళో లేనప్పుడు హీరోయిజం చూపించడం కాదురా. ఇప్పుడు
బట్టల మీద మోతెట్టే డస్ట్ పడు. సార్ వాచ్ తీశారంటే మ్యాచ్ మొదలైనట్టే. నువ్వేసావు. మీరేంట్రా వద్దాం వద్దా అన్నట్టు చూస్తున్నారు? పోతుల్లా మేపుతున్నాడు ఆడు. రాకపోతే ఫీల్ అవుతాడు. వచ్చండి. ఇవన్నీ చూస్తే కంగారు వచ్చేద్ది. మంచో చెడో కళ్ళు మూసుకొని దూకేయాలరా. వెళ్ళాడితో చెప్పు. అన్నయ్య, సిఐ గారు వచ్చింది సంపంగి కోసం, ఫిరంగి కోసం, బొచ్చ కోసం, భోషానం కోసం కాదంట. నీ కోసమే వెయిటింగ్ అంట. నీ చిల్లర బిజినెస్ సీజ్ చేయటమే కాదు, రేపొచ్చి నీ అలాంటిది నువ్వు నన్ను కలిగితే ఎలా? ఆ రోజు మిస్ అయ్యావు. టుడే ఐ వాంట్ యూ ఇన్ మై బెడ్.
Watch out, baby. నా కొడుకుని చూడ్రా, హీరోలా ఉన్నాడు. ఎలాగుంది నా అడ్రస్? 10 కోట్లు పెట్టి నువ్వు హీరోగా సినిమా తీస్తా బిడ్డ. సెంటర్ లో ఉండే ముష్టోళ్ళు చూసిన బొమ్మ వందాడు. నేను హీరోగా చేయను. పాటలు ఫైట్లు బోరు. విలన్ గా చేస్తా. రేపులు మటలు మస్తు గుంటాయి. ఇప్పుడు చేసేది అదేగా, కానీ సినిమాలో చేస్తే అందరు చూస్తారు. ఎవడ్రా నువ్వు? ఎందుకు కొడుతున్నావు? ఏ ఆపు! అరేయ్, చచ్చిపోతాడ్రా! చావడానికి కొట్టేది. నా ఏరియాకొచ్చి నా కొడుకునే కొట్టడానికి ఎంత ధైర్యం రా? ఏరియాని బట్టి మారడానికి ఇది క్లైమేట్ కాదు, కరేజ్. నీ కొడుకుని కొడుతుంటే బాధగా ఉందా? నువ్వు నీ కొడుకు చిన్న పిల్లల్ని చిత్రహింసలు పెడతా ఉంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది? జిల్లేడు పాలు సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. అలాగే ఏడుస్తుంది. నువ్వు పోసేయ్. మర్యాదగా చెప్తున్నా, నా కొడుకును వదిలే. అయినా అనాథల్ని ఆదుకోవడానికి నువ్వేమన్నా మదర్ తెరెసా వారసుడివా? రేయ్, మన గురించి చెప్పరా. వేలతో ఎందుకన్నా చిల్లర సన్నాసులు? చిల్లర కోసం మనుషులు కాళ్ళు చేతులు నరికేసి నడు రోడ్డు మీద వ్యాపారం చేస్తుంటారు. చూడడానికి చిన్నపిల్లలు ఉన్నాం, పోయి అమ్మాయిలతో చాటింగ్ చేసుకో. ఫైటింగ్ వద్దమ్మా. వీడిని విరిచేయండ్రా.
మనుషుల్ని జంతువుల కన్నా హీనంగా చూస్తారు. అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన పిల్లల కళ్ళు పొడిచిన వేళ్ళు ఇవ్వే కదా. చిన్న పిల్లలు పుస్తకాలు పట్టుకోవాల్సిన వయసుల్లో పళ్ళాలు పట్టించిన చేతులు ఇవ్వే కదా. వదిలే బాబు, మా అన్న బాడీలో పార్ట్స్ అన్ని షేక్ అయ్యాయి, బోన్స్ అన్ని బ్రేక్ అయ్యాయి. వదిలే బాబు. ఇంకా అలా చూస్తున్నాడు బాబు. బాడీలో ఏ పార్ట్ మిగిలిందని కొట్టడానికి తల తప్ప. సార్ సెల్యూట్ చేయలేదని తప్పుగా అనుకోకండి. అన్న చేతులు ఎత్తే పరిస్థితిలో లేడు. చిన్న రిక్వెస్ట్, జీపులో కాకుండా అంబులెన్స్ లో తీసుకెళ్తే బతుకుతాడు. Listen to me, the man, the body, you see. Don't play naughty, you see what I mean. The power he has is forever. Bunny, he's the macho man. Bunny, don't play the thing you can. Bunny, he's got the style of the future. Bunny, the attitude is high. Bunny, Bunny. ఎవడరా నువ్వు నన్ను కొడుతున్నావు? పొద్దున నంద ఊరుకున్నాయంటారా నువ్వు? బాబోయ్, ఒరి నీ అబ్బ నిప్పురా. శంకర్ దాదా, శంకర్ దాదా, ఆ బాబు నీకు నాకు పరిచయమే లేదు. పోనీ కారణం చెప్పి కొట్టు. అమ్మా, అబ్బో, అమ్మా. అయ్య బాబోయ్, ఇక్కడ తీసుకొచ్చానేంటి? సంతకం పెట్టండి. సంతకమా? ఎందుకు పెట్టానయ్యా? పెడతా. అన్నా, అన్నా, ఏమైందిరా? కళ్ళు దొబ్బేశారన్నా. కళ్ళు దొబ్బేయడం ఏంట్రా? టీ తాగుతున్నానన్నా. ఒకడు వచ్చాడు, కొట్టాడు, తీసుకొచ్చాడు, తీసేశాడు. రే, వాడు ఎవడ ఎన్క్వైరీ చేశారా? ఎవరిని అడిగినా వాడు నల్లగున్నాడు అంటున్నారు. అవునన్నా, వాడు నల్లగానే ఉన్నాడు. ఎవరా నా కొడుకుని కొట్టిందే? మోకాలు దండం వేయించిందే? ఏట్రా ఇక్కడ నేను అడుగుతుంటే అందరూ కలిసి పాట పాడుతున్నారు. డబ్బులు కట్టే కదా చదివిస్తున్నాను, ఎందుకురా మోకాలు దండ వేయించారు? ఎవరా కొట్టింది? ఈడా ఈడా ఈ పంతులా? ఈ పంతులా? అదిగో ఆయనే. నువ్వు ఉండరా. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద సయ్యేస్తావు? మోకాలు దండ వేయిస్తావా? స్టూడెంట్స్,
వెళ్ళండి వెళ్ళండి త్వరగా వెళ్ళండి అందరూ వెళ్ళండి వెళ్ళండి. అన్న మీద చేస్తామంటారా? బయటికి పొండి, స్కూల్ రా ఇది, పొమ్మంటున్నాను కదా. రాటు తింట్రా. హలో పోలీస్ స్టేషన్. జాతీయ గీతం పాడుతుంటే పిడిగా వచ్చి పడినా ఉన్న చోట నుంచి కథలు కొడుతామని బుద్ధి లేదు. జాతీయ జెండా గౌరవం ఇచ్చి 50 మంది టీచర్లు 1500 మంది స్టూడెంట్స్ ఉండగా హద్దు మీరు స్కూల్లోకి వెళ్తున్నామన్న జ్ఞానం లేదు. మాతా పిత గురు దైవం అంటారు, అటువంటి గురువు మీద చేయి చేసుకుంటున్నామన్న సిగ్గు లేదు. ఏ దేశంలో పుట్టారా మీరు? దేశంలో జెండాల సంఖ్య ఎక్కువడం వల్ల పార్టీ జెండాకి జాతీయ జెండాకి తేడా తెలియకుండా పోయింది కదా. ఈ రోజు టీచర్ దగ్గర తనులు తిన్నవాడు రేపు క్రిమినల్ అయి పోలీస్ దగ్గర తనులు తింటాడు. ఈ రోజు స్కూల్లో మోకాలు దండ వేయని వాడు రేపు జైల్లో వారాల ముందు మోకాలు దండ వేస్తాడు. మీ పగ ప్రతీకారాన్ని బడి పిల్లల మనసుల్లో ఎందుకు నాటు